హలో మై డియర్ హెల్త్ లవర్స్. ఆయుర్వేదం ప్రకారం మన ఆరోగ్యం విషయంలో 3 దోషాలకు ప్రాధాన్యత ఉంటుంది. ఆరోగ్యంగా ఉండడానికి ఈ 3 దోషాలను సమతుల్యం చేసేలా ఆహారం భుజించాలని, జీవన శైలిని మలుచుకోవాలని చెబుతారు. ఈ 3 దోషాలకు సంబంధించిన ఆహారాలను ఎలా తెలుసుకోవాలి అనే సందేహం గనక మీకు ఉన్నట్లయితే ఈ 4 వీడియోల షార్ట్ సిరీస్లో ఇది మన పార్ట్ 3. అలాగే కఫదోషం విషయానికి వచ్చేద్దాం. ఇందాక మనం అన్నట్టు వగరుకి వాతం, కారానికి పిత్తం, అలాగే ఇప్పుడు తీపికి కఫం. కఫదోషానికి ఉండే లక్షణాలు, తీపి గుణం యొక్క లక్షణాలు దాదాపుగా ఒకేలా ఉంటాయి. ఉదాహరణకు చూస్తే కనుక తీపి గుణానికి జిడ్డు గుణం ఎక్కువగా ఉంటుంది. అదే గుణం శరీరంలో కఫదోషానికి ఉంటుంది. అలాగే బరువుగా ఉండడం అనే గుణం కూడా తీపికి ఉంటుంది. కఫదోషానికి కూడా ఇలాంటి గుణమే ఉంటుంది. దానిని గురుగుణం అంటుంటారు. ఈ గుణం వల్ల ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వకపోవడం అనే సమస్య వస్తుంది. ఇక ఇందాక మనం చూసిన దోషాలకు సంబంధించిన కారం, వగరు రుచులు తేలిక గుణాన్ని కలిగి ఉంటాయి. ఇక తీపి విషయానికి వస్తే వాటికి వ్యతిరేకంగా ఉంటుంది. తీపి కన్నా అవి తేలికగా జీర్ణమవుతాయి. ఒక ఉదాహరణగా చెప్పాలంటే తీపి, కారం రెండూ అధికంగా తింటే నష్టమే. తీపి మనకు కారం కంటే ఎక్కువ ప్రమాదం. ఎందుకంటే కారం తేలిక గుణం కలిగి ఉండటం వల్ల త్వరగా జీర్ణమైపోతుంది. ఆ గుణం లేకపోవడం వల్ల తీపి మన శరీరంలో ఎక్కువ సమయం ఉండి ఎక్కువ సమస్యలకు కారణమవుతుంది. అలాగే తీపి గుణం కూడా చలువ చేస్తుంది. దీనిని తగ్గించడానికి వేడి గుణం ఉన్న ఆహారం అధికంగా తింటే అదే వేడి మళ్లీ సమస్య అవుతుంది. అందుకని వాత సంబంధిత సమస్య ఉందన్నప్పుడు కారానికి అంటే వేడికి వ్యతిరేకంగా పనిచేసే చలువ ఆహారమైన తీపి తీసుకుంటే అప్పుడు వేడి చేయకుండా వాతాన్ని తగ్గించవచ్చు. వేడి శరీర తత్వం వారు ఈ ట్రిక్ పాటించి వేడి పెరగకుండా సమస్యను తగ్గించుకోవచ్చు. ఇక తీపి రుచిని ఉపయోగించి మనం వాత, పిత్త దోషాలను తగ్గించుకోవచ్చు. ఎలా అంటే ఆయుర్వేదం ప్రకారం తీపి అనేది మనకు పోషణను ఇచ్చేది. అందుకని వాత వ్యాధులు, పిత్త సంబంధిత సమస్యలు ఉన్నప్పుడు తీపి తింటే మంచిదట. అలా అని శనగపిండి, మైదాపిండి వంటివి కలిపిన తీపి ఆహారాలు తింటే వాటి వేడి గుణం వల్ల ఆ ఆహారం చలవ గుణాన్ని కోల్పోతుంది. సమస్య తగ్గకపోవడం పక్కన పెడితే పెరిగే అవకాశం కూడా ఉంది. అందుకని బార్లీ జావా, సగ్గుబియ్యం పాయసం, గోధుమ పిండితో తయారైన తీపి వంటలు వంటివి ఈ వాత, పిత్త దోషాలను తగ్గించడంలో సహాయం చేస్తాయి. రుచులతో చికిత్స పార్ట్ 4తో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు.